మాడిపోయిన బిస్కెట్లు ఇవే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా మాడిపోతాయా బిస్కెట్లు అనేసి. ప్రతిసారి వంటలో సక్సెస్ అవుతాయి అనేసి అనుకోవడం నా భ్రమేనండి. అసలు ఈ వీడియో అప్లోడ్ చేయొద్దు అనేసి అనుకున్నాను, కానీ నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదండి, చిన్న చిన్న మిస్టేక్లు చేసి ఇలా బిస్కెట్లు మాడిపోతాయి కదా, అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి మాత్రమే పెడుతున్నాను. మైదా కంటే గోధుమ పిండితోనైతే పిల్లలకి హెల్దీగా ఉంటాయి కదా అనేసి బిస్కెట్లు చేద్దాం అనుకున్నాను. క్వాంటిటీ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా తీసుకున్నాను. బిస్కెట్ బ్యాటర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మా పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ముందే చెప్పేశాను, మీరు వచ్చేసరికి ఈవినింగ్ వరకు మీకు 3 బిస్కెట్లు రెడీ అయిపోతాయి అనేసి. మీ అందరికి గుర్తుందా? ఇలాంటి బిస్కెట్లు మనం చిన్నప్పుడైతే తినేవాళ్ళం అండి, అదే చందమామ బిస్కెట్లు. ఈ చిన్న మిస్టేక్ గానీ నేను చేయకపోతే కనుక బిస్కెట్లు అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేవండి. అదేంటో తెలుసా, ఒకే టెన్ లో నేను అన్ని బిస్కెట్లు పెట్టేసి ఒకేసారి బేక్ చేద్దాం అనేసి అలా అనుకున్నాను. కానీ ఒక బిస్కెట్ బేక్ అయ్యేసరికి దానికంటూ ఒక గ్యాప్ అనేది ఉండాలి కదా. ఇన్ని కేక్స్ చేశాను, ఈ మాత్రం బ్రెయిన్ లేదా అనేసి అలా అనుకున్నానండి. సో ఈ తొందరపాటు అస్సలు పనికిరాదు. కొంచెం లేట్ అయినా మళ్ళీ బ్యాటర్ ని తీసుకొని నేను మళ్ళీ బిస్కెట్లు చేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్ గా వచ్చేవండి. సర్లేండి, నాలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. ఏ మాటకా మాట చెప్పాలనుకుంటే కనుక ఈ బిస్కెట్లు మాడిపోయేవే తప్ప టేస్ట్ మాత్రం అదిరిపోయేవండి. మా వారి బిస్కెట్లు చూసి ఫుల్ గా షాక్ అయ్యారు. మాడిపోయిన బిస్కెట్లు ఇవే. లాస్ట్ కి కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది, ఎందుకంటే మా హస్బెండ్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పారు అనమాట. ఇక్కడ నేను కట్టుకునే సారీ చాలా బాగుందండి, 290 రూపీస్కి. అస్సలు మిస్ అవ్వకుండా స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను, ట్రై చేయండి. బాయ్.